మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు జనరేటివ్ ఏఐ టెస్టింగ్ అనేది చాలా పాపులర్ అవుతుంది. ఏఐ టెస్టర్స్కి ఫ్యూచర్లో డిమాండ్ ఉంటుంది. అయితే ఏఐ టెస్టింగ్ అంటే మళ్ళీ టెస్టింగ్లో కొన్ని ఏఐ థియరీ నేర్చుకుంటే సరిపోదు. జనరేటివ్ ఏఐ అప్లికేషన్ డెవలప్మెంట్ నాలెడ్జ్ ఉండాలి. ఇది చాలా లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ ట్రెండ్ ఇది. సో మేము ఒక బ్యాచ్ పెట్టాం ఏఐ టెస్టింగ్. కంపెనీస్ ఒక 5-6 కంపెనీస్ కాల్ చేసి అడిగింది ఏంటంటే మాకు ఏఐ టెస్టర్స్ కావాలని చెప్పి. హైరింగ్ కూడా కొంచెం డిమాండ్ బాగానే కనపడుతుంది. స్టార్టింగ్ స్టేజ్లో ఉందేమో అనుకుంటున్నాను నేను. సో ఏఐ టెస్టింగ్లో చాలా రకాలు ఉంటాయి. ఏఐ వాడి ఆటోమేషన్ టెస్టింగ్ చేయడం అనేది ఒక సబ్జెక్టు. ఏఐ సిస్టమ్స్ని టెస్టింగ్ చేయడం అనేది ఇంకో సబ్జెక్టు. ఏఐ హార్డ్వేర్ ఇంటిగ్రేషన్స్ టెస్టింగ్ చేయడం అనేది థర్డ్ సబ్జెక్టు. చూడండి, ఏఐ టెస్టింగ్ అనేది మళ్ళీ ఒక సబ్జెక్ట్ కాదు. ఏఐని వాడుకుని అప్లికేషన్ ఏఐ వాడుకుని ఆటోమేషన్ టెస్టింగ్ని సింప్లిఫై చేయటం. 2, ఏఐ అప్లికేషన్స్ని టెస్ట్ చేయటం, చాట్ బాట్స్ కానీ లేకపోతే డీప్ లెర్నింగ్ అప్లికేషన్స్ కానీ ఇలాంటి వాటిని. 3, ఏఐ విత్ హార్డ్వేర్ ఇంటిగ్రేషన్స్లో వచ్చే ఇష్యూస్ని టెస్ట్ చేయటం. ఇట్లా ఏఐ టెస్టింగ్లో చాలా కేటగిరీస్ ఉన్నాయి. మళ్ళీ ఆ కేటగిరీస్ అర్థం చేసుకోండి ఫస్ట్. సో ఈ ఏఐ నాలెడ్జ్ అనేది టెస్టర్కి కావాలి. ఏఐ నాలెడ్జ్ అనేది ప్రతి హ్యూమన్ బీయింగ్కి కావాలి. అలాగే మనం ఐటీలో టెస్టింగ్లో ఉన్నాం కాబట్టి ఏఐ ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు, ఏఐని ఆటోమేషన్ ఎలా చేసుకోవచ్చు, ఏఐలో రిగ్రెషన్ టెస్టింగ్ ఎట్లా సింప్లిఫై చేయొచ్చు, ఏఐని డిఫెక్ట్ ట్రాకింగ్లో ఎలా వాడచ్చు, ఏఐని బగ్ ఫైండింగ్లో ఎలా వాడచ్చు, ఏఐని డిఫెక్ట్ రీటెస్టింగ్ ఎలా వాడచ్చు, ఏఐని ఇట్లాంటి నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా మీకు ఉండాలి. అంటే అది ఎవరు నేర్పించరు. ఇప్పుడు జనరేటివ్ ఏఐ క్లాసెస్ అటెండ్ అయితే, డెవలప్మెంట్ క్లాస్ అటెండ్ అయినా దానికి మనకు ఐడియా వస్తుంది టెస్టింగ్ ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పి.